నెరవేర్చునాయన. విన్న మాటలను అర్థం చేసుకోవటానికి ఆలోచన పుట్టించు ప్రభువా. ఆలకించే ప్రతి మాటను అనుసరించి వారి జీవితాల్లో బలమైన పునాది ఏర్పాటు చేసుకొని బలపడినట్లుగా దీవించు తండ్రి. అల్పుడును అయోగ్యుడును నాయన, నీ మాటలు నీ వాక్కులు ఎలా అర్థం చెప్పాలో తెలియనంటి వాడిని తండ్రి. నీవే నాలో ఉండి నీ ఆత్మ ద్వారాగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మానవుల కొరకు ఏమి చేశాడు ఆ సందర్భాన్ని మనము తెలుసుకుందాం. దేవుడు మానవుల కొరకు ఏం చేశాడు, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. దేవుడే తన ఆలోచన ప్రకారముగా చేసిన కార్యం ఒకటి మనం ఈరోజు చూడాలి. దేవుడు తానే అనగా భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు అనంటే, అపొస్తలుల కార్యములు గ్రంథము తీయండి అందరూ. అపొస్తలుల కార్యములు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు తానే ఒక సేవకుణ్ణి పుట్టించాడంట. ఎందుకు? ఈ సేవకుడు ఎవరు, లేక ఈ సేవకులు ఎవరు, ఇది మనం కొంచెం ఆలోచనలో పెట్టాలి. పూర్వకాలము నుండి దేవుడి ఒక ప్రణాళిక, చాలామంది మనుషులను భూమి మీద పుట్టిస్తూ వచ్చాడు దేవుడు. పుట్టించిన దేవుడు పుట్టిన వారిలో నుండి కొంతమందిని మాత్రమే సేవకులుగా చేసుకున్నాడు. పూర్వకాలము నుండి సేవకుడుగా ఎన్నుకున్నబడి ఏర్పాటు చేయబడిన వారు ఎవరు అని అంటే, ఏమండి, గొర్రెలు కాస్తూ గొర్రెలను మేపుతూ ఉన్నవాడు ఒక మోసే. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. దేవుడే కావాలని ఇశ్రాయేలు ప్రజలను తన దుష్టత్వములో నుండి, బందీ గృహములో నుండి వారిని విడిపించటానికి, మళ్లించటానికి, వారిని ఆశీర్వదించటానికి దేవాది దేవుడే ఒక సేవకుడిని పుట్టించాడు. ఇలాగా మనం బైబిల్ గ్రంథం మీద పరిశీలన చేస్తూ ఉంటే, సేవకులు అనబడిన వారు
ఎవరు అంటే, ఒక ఆయనేమో గొర్రెలు కాసుకునేవాడు, ఏమండి, మరొక వ్యక్తి ఏమో పొలము దున్నుకునేవాడు. పొలము దున్నుకునేవారంటే ఎవరు? దైవజనుడైన ఎలీషా గారు పొలము దున్నుకుంటున్నాడు, పంటలు పండించుకున్నాడు. ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఏమండి, ఇలాగా బైబిల్ అంతటి మీద మనం పరిశోధన చేసినప్పుడు తల్లి గర్భములోనే రూపించుకొని భూమి మీదకు పంపించి, ఆయన భూలోకములో ఏ వ్యాపారము చేయలేదు, కానీ దేవుని సేవకుడుగా నియమించబడ్డాడు ఒక యిర్మీయా. ఇలాగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే, ఏమండి, నూతన నిబంధనలో యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు. ఆయన కూడా ఒక సేవకుడుగా ప్రజల ముందర కనిపించాడు. ఆయన కొంతమంది చేపలు పట్టే వారిని చూశాడు. వారిలో కొద్ది మందిని మాత్రమే సేవకునిగా చేసుకున్నాడు. ఇలాగా వరుస పెట్టి బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే కొంతమంది చేపలు పట్టేవాళ్ళు సేవకులయ్యారు, ఏమండి, కొంతమంది గొర్రెలు కాపర్లు సేవకులయ్యారు, ఏమండి, కొంతమంది దేవుని ఎన్నికలో ప్రవక్తలుగా పిలువబడ్డారు. ప్రవక్తలు అన్నవారు ఏ పనులు చేసేవారు కారు. ఇలాగా దేవుని బిడ్డలారా, వీళ్ళందరినీ దేవుడు ఎందుకు పుట్టించాడు అని మనం బైబిల్ని బట్టి ఆలోచన చేస్తే, మానవులు దుష్టత్వములో ఉన్నారు, ఏమండి, నశించిపోతున్నారు, నాశనమునకు వెళ్ళకూడదని యెహోవా దేవుడు ఆలోచించి ఇలాగా, ఏమండి, సేవకులను, యాజకులను, ప్రవక్తలను దేవుడు పుట్టించి ఏర్పాటు చేసి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గమనించాలి ఈరోజు మన వాక్యాన్ని. ఏమండి, దేవుడు తానే ఇలాంటి సేవకులను పుట్టించాడు. వారు గొప్ప పరిచర్య చేశారు. ఏమండి, వందలు, వేలు, లక్షల, కోట్ల మందిని యేసు వైపునకు మళ్ళించారు. యేసే దేవుడని నమ్మించారు. యేసే నిజరక్షకుడని అందరూ విశ్వసించారు. ప్రతి మనుషుడు తన పాపముల నుండి తానే రక్షించాడు. ప్రతి ఒక్కరిని పరలోకమునకు చేర్చాలని పరిశుద్ధులు సంగములుగా భూమి మీద స్థాపించాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వైనా, నేనైనా, ఇంకెవరమైనా సరే దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నిన్ను దేవుడు సిద్ధపరిచి ఈ స్థలానికి పంపించాడు. దేవుని ప్రేరేపణ ఉంటేనే ఇక్కడికి రాగలిగావు. దేవుని ఆకర్షణ ఉంటేనే ఈ మందిరమునకు రాగలిగావు. వచ్చి దేవుని స్తుతించావు. ఏమండి, చాలామంది రాలేకపోయారంటే కారణాలు ఏంటో మనకు తెలియవు. వారిని సాతానే బంధించేసిందా, లేక వారిలో ఏదైనా అనారోగ్యం ఉందా, లేక ఇంకా ఏదైనా కుటుంబంలో ఇబ్బందులు ఉంటే రాలేకపోయారా, అది మనకు తెలియదు. కానీ మీరందరినీ దేవుడు ఆకర్షించబట్టే ఈ స్థలానికి రాగలిగాము. అందుకని ఈరోజు మీకు ఒక మాట అవసరమై ఉంది. ఆ మాట ఎవరు పలికితే అవసరమైందో నేను మీకు కొన్ని లేఖనాలు చూపిస్తాను. మీరే చదువు నాకు వినిపించండి. ఏం బాబు, కొన్ని లేఖనాలు నేను మీకు చూపిస్తాను, మీరే చదివి వినిపించండి. బైబిల్ గ్రంథములో ఉన్నమాట. ఇప్పుడు దేవుడే తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని తమ దుష్టత్వము నుండి మళ్లించుట వలన
మిమ్మలను ఆశీర్వదించునని చెప్పాడు. దేవుడు చెప్పాడు. మరొక మాట చదివిస్తున్నాను ఇప్పుడు. అదే అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతారా? అన్నిటికీ కుదిరిబాటు కాలము వచ్చిందని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలను ప్రకటిస్తున్నాడంట. చూసారా? ఏమండి? తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించాడంట. ఎవరు పలికించారు అంటే దేవుడే ప్రవక్తల నోట పలికిస్తున్నాడు. ఒక సేవకుని నోట పలికిస్తున్నాడు. ఒక యాజకుని నోట పలికిస్తున్నాడు. అంటే ఈ భూలోకంలో ఎంతమంది సేవకులు ఉన్నా, ఎంతమంది ప్రవక్తలు ఉన్నా, ఎంతమంది యాజకులు ఉన్నా, కానీ అందరూ కలిసి పలికేది ఎవరి మాట? దేవుని మాట. అవునా? ఆ మాటని మీకు తెలియటానికి మరొక వాక్యాన్ని చూపిస్తాను. అక్కడ దాకా ఆగండి కాసేపు, మీరు ఒకరు పట్టుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20 వచనం చూడండి. ఎవరు పలికించిన మాట ఆ వాక్యం కూడా చదువుదాము. మీ తండ్రి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు ఎవరు కాదంట? మీరు కానే కాదు. అంటే ఇప్పుడు మాట్లాడేది ఎవరని చెప్తారు మీరు? దేవుడే ఆత్మ మాట్లాడుతుంది. దేవుడే ఆత్మ ద్వారాగా పలుకుతున్నాడు. అందుకు మీరందరూ కలిసి ఈరోజు ఏమనుకోవాలంటే, సేవకుడి నోట దేవుని మాట. ఏమ్మా? సేవకుని మాట దేవుని మాట, దేవుని మాటే సేవకుని మాట. అనుకోవచ్చా? అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే ఆశీర్వదించబడతాం. అలా అనుకున్నప్పుడే దీవించబడతాం. అలా అనుకుంటేనే మనకు సస్యశ్యామలు కలుగుతుంది. అంతేగాని దేవుడు కాదు, పాస్టర్ గారే మాట్లాడుతున్నాడు అనుకుంటే నీకు ఆ మాట ప్రయోజనము కాదు. దేవుడి వాక్యంలో చూపిస్తున్నాను ఇప్పుడు కదా. ఇప్పుడు అపోస్తలుల కార్యం చూడండి మళ్ళా. ఏమండి? అన్నిటికీ కుదిరిబాటు కాలము వచ్చునని దేవుడే ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట నుండి పలికించాడు. ఎప్పటి నుంచిది? పూర్వ కాలం నుండి. మోసే కానీ, ఏలియా కానీ, ఏమంటే ఎలీషా కానీ, ఇర్మియా కానీ, జకరియా కానీ, ఏమంటే యెషయా కానీ, ఇలాంటి ప్రవక్తలు పలికిన మాటలన్నీ ఎవరు పలికించారంట? దేవుడే పలికించాడు. దేవుడు పలికించాడని ఈనాడు సమాజంలో ఎంతమంది అనుకుంటున్నారు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని చేత వేర్పరచబడి, దేవుడే తనలో ఉండి మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించినప్పుడు ఆ సేవకుని మాటకి నువ్వు ఏం చేయాలో వాక్యం చూపిస్తుంది చూడండి. ఆ సేవకుని మాటను మీరు గమనించాలి. ఇప్పుడు తర్వాత 22వ వచనము చూడండి. ఇప్పుడు మోసే గారు మాట్లాడుతున్నాడంట. ఇందాకేమో దేవుడు మాట్లాడాడని మనం చదివాము. ఏమండి? ఇప్పుడేమో ఎవరు మాట్లాడుతున్నా చదువుతున్నాం? మోసే ఇట్లన్నాడు. ఏమన్నాడు? ఇదిగో ఏమండి, ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. వినండి బాగా. అయ్యా, దేవుని మాటని వినండి. మోసే ప్రవక్త గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. నాలాంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడని మోసే గారు కూడా చెప్తున్నారండి.
అంటే మోసే గారు సేవకుడు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుని సేవ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. నేను కాలాన్ని ముగించుకోబోతున్నాను, నన్ను దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి, అందుకు నాలాంటి ప్రవక్త మీ కొరకు మీలో నుండే ఒకరిని దేవుడే పుట్టిస్తున్నాడు అన్నాడు. అయితే ఈ పుట్టిన ఈ సేవకుడు ఏమండి, ఈ పుట్టిన ఈ సేవకుడు ఎవరి మాట చెప్పాలి? దేవుని మాటే చెప్పాలి. ఇప్పుడు మీ ఎదుట ఒక వ్యక్తి కనబడుతున్నాడు, మీరు చూస్తున్నారు, మీరు ఆయన నోట వచ్చే మాట వింటున్నారు. ఆ మాటలో పవిత్రత, ఆ మాటలో ఏమండి నీతి, ఆ మాటలో ఉన్న నిజాయితీని మీరు గమనించాలా. అవునా? మోసే గారు చెప్పాడు, అలాగ చెప్పిన ప్రకారంగా దేవుడు ఒక దీన సేవకుడిని తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యమునే ప్రకటిస్తున్నాడు. అందుకు ప్రకటించబడుతున్న దేవుని మాటలో ఉన్న నీతి, నిజాయితీ, పరిశుద్ధత, వీటిని మీరు గమనించాల. అవి లేకుండా వాక్యం బోధించాడు అనుకోండి, వాడు సేవకుడే కాదు, వాడు దేవుని ఏర్పాట్లో లేనివాడు, వాడు అబద్ధ బోధకుడని వాక్యమే చెబుతుంది. అందుకని అలాంటి వారి మాటలు మనకొద్దు, కానీ దేవుని చేత పుట్టించబడి దేవుని చేత ఏర్పాటు చేసుకొని దేవుడు తన వాక్యాన్ని నోటి ద్వారాగా పలికిస్తుండే కనుక ఆ మాటని మీరు గమనించాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈరోజు నువ్వు ఎవరి మాట వినాలి? గమనిస్తున్నారా? ఎవరి మాట వింటే మనకు మేలు, ఎవరి మాటను ఆలకిస్తే మనకు మేలు, ఎవరి మాట వలన మనందరము ఆశీర్వదించబడతాము, ఎవరి మాట వలన దీవించబడతాము, ఇది మనము గ్రహించాలి. ఏమండి, ఇంతకుముందే మీరు చదివిన వాక్యములో ఏమనుంది? ఒక సేవకుని పుట్టించాను, అతడు మీరు దుష్టత్వముల నుండి మళ్ళుకోవాలని బోధిస్తాడు, ఆ తర్వాత మిమ్మలను ఆశీర్వదిస్తాడు అని చెప్పాడా లేదా దేవుడు? అందుకు సేవకుని ద్వారాగా నీకు వచ్చే ఆశీర్వాదము, దేవుని ద్వారాగా నీకొచ్చే దీవెనలు, ఈరోజు నువ్వు ఈ మాటల ప్రకారముగా నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే తప్పగా నువ్వు ఆశీర్వదించబడదువు, తప్పగా నువ్వు దీవించబడతావు. అందుకే వాక్యమును తప్పగా వినండి. ఏమండి, ఇప్పుడు మోసే గారు చెప్పిన 2 మాటలు ఇంకా చదవండి కింద. ఎవరు ఆయన అన్నాడు, అంతకుముందు ఎవరు అన్నాడు? నాలాంటి ఒక ప్రవక్త మీ కొరకు, మళ్ళీ చూడండి ఏమన్నాడు ఆయన, మీ సహోదరులో నుండే మీ కొరకు పుడతాడు. అయితే మీరందరూ కలిసి మీ సహోదరుడైన ఒక సేవకుడు, ఒక ప్రవక్తగా ఏమండి నిలబడి ఉన్న మాటను బట్టి మీరేం చేయాలంట? అన్ని విషయాలలో ఆయన మాటే వినాలి. ఎవరి మాట వినాలిరా? ఎవరి మాట వినాలి? ఎందుకు సేవకుని మాట వినాలి? ఆయన పలుకుచున్న మాట, ప్రతి మాట దేవుని మాట. సేవకుడు పలుకుతున్న మాట దేవుని మాట. అందుకు తప్పనిసరిగా నువ్వు వినాలి. నువ్వు వింటే ఆ మాటల వల్ల నీకేం కలుగుతుంది? ఏమండి, ఒకరోజు ఆలోచించండి. చరిత్ర నేను ఒక కొద్ది నిమిషాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ చరిత్రే, సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అది మనం ఒకసారి విన్న చరిత్రే. ఏమండి, ఒకరోజు సౌలు అన్నవాడు తండ్రికి చాలా గాడిదలు ఉన్నాయంట. గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు మేపడానికి కూలీలను పెట్టాడు వాళ్ళ తండ్రి గారు పెడితే ఆ గాడిదలు తోలుకెళ్ళారు వాళ్ళు. ఆ గాడిదలు అలా మేస్తూ అలాగా దారి తప్పిపోయాయి. ఏమండి, పోయినప్పుడు ఆ పనివారు ఇంటికి వచ్చి, అయ్యా గాడిదలు కనపడలేదండి అయ్యగారు, మరి ఎటుపోయాయో అలాగని. ఏదో ఎదికామండి, మాకు అయితే కనపడలేదు అని చెప్పాడు.
అప్పుడు సౌలు గారు తండ్రి ఏం చేశాడంటే, మరి అబ్బాయ్ ఇదిగో ఈ పనివాడిని తీసుకొని మరలా మీరు గాడిదని ఎదగటానికి వెళ్ళండి రా అన్నాడు. అలాగా తండ్రి చెబితే కుమారుడు పనివాడు ఇద్దరు కలిసి వచ్చారు బయటికి. గాడిదని వెతికారు కానీ ఎక్కడా కనబడలేదు. కనబడకపోతే వారు తిరిగి 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 ఇలాంటి ఒక ఊరు వచ్చారు. ఊరు వచ్చిన తర్వాత ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ గ్రామములో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్తాడో దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పిన మాట నెరవేరుతుందంటాడు ఆ పనివాడు. సేవకుడు, దైవజనుడు, దేవుని చేత పుట్టించబడిన వాడు. ఏమండి, ఆయన సమూయేలు ప్రవక్త, ఆయనను గుర్తించాడు పనివాడు. ఈ గ్రామములో లేక ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఘనుడు, గొప్పవాడు, ఆయన ప్రవక్త. ఆయన నోట ఏ మాట వచ్చినా అది మనకు మేలవుతుందండి అని చెప్పాడు. అప్పుడు సౌలు అంటాడు, మరి ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదైనా కొంత బహుమానం తీసుకెళ్ళాలి కదండ్రా అంటాడు సౌలు. గమనిస్తున్నారా? వాక్యాన్ని బాగా వినండి. దేవుడు నీ జీవితంలో ఒక బలమైన కార్యము చేయటానికి మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు. అప్పుడు సౌలు అన్న మాట బట్టి ఆ పనివాడు అంటాడు, అయ్యా నా దగ్గర పావుతులో ఎండి ఉంది, అది ఆయనకు బహుమతిగా మనం ఇద్దాము అని సౌలుతో చెప్పాడు. అయితే సౌలు సమ్మతించాడు. సౌలును పనివాడు ఇద్దరు కలిసి సమూయేలు ప్రవక్తను ఎదుర్కొన్నారు. గమనిస్తున్నారా? అప్పుడు సమూయేలుతో సంగతి చెప్పారు. అయ్యా మా తండ్రి గారి గాడిదలు ఉండేవి, గాడిదలు మేపడానికి పనివాళ్ళు పెట్టాడు, ఆ గాడిద తప్పించుకొని పోయాయి, వాటి కోసం నేను కూడా కుమారుడిగా ఎదగడానికి వచ్చాను, నాకు కనబడలేదు, ఇప్పుడు ఆ గాడిదలు ఎక్కడున్నాయో మాకు తెలియట్లేదయ్యా అనే సంగతి ప్రవక్త గారికి చెప్పారండి. దేవుని బిడ్డలారా, అప్పుడు సమూయేలు ప్రవక్త సేవకుడు ఏమంటున్నాడు, ఇదిగో నీ గాడిదలు ఫలానా చీరాల పట్టణములో ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి మీ గాడిద దొరుకుతాయి అన్నాడు. అనగానే వారిద్దరూ ఆ మాటను ఏం చేశారమ్మా? మాటను ఏం చేశారు బాబు? నమ్మారు. ఎవరు మాట అనుకున్నారు వాళ్ళు? దేవుని మాట సేవకుని నోట వినబడింది. దేవుని మాట సేవకుని నోట బయటకు వచ్చింది. ఈ మాట ప్రకారంగా జరుగుతుంది, ఈ మాట ప్రకారంగా మన గాడిద దొరుకుతాయి అని పనివాడు సౌలు ఇద్దరు కలిసి వెళ్ళారు. ఏమండి, ఆ గాడిదలు వారికి దొరికాయి. దొరికిన గాడిదలను ఏం చేశాడంటే తోలుకొని వచ్చారు. తోలుకొని వచ్చుచుండగా దేవుడు అన్నాడు, సమూయేలు ప్రవక్త గారు, నీ ఇశ్రాయేలు ప్రజలు అన్నవారు రాజు కావాలని ఇంతకుముందు అడిగారు కదా. ఏమండి, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్నవారు ఇంతకు ముందు నిన్ను అడిగారు కదా, అన్య దేశాల్లో రాజులు ఉన్నారు, మనకేంటి రాజు లేకుండా అని నిన్ను అడిగారు కదా ప్రజలు వచ్చి. అయితే ఇప్పుడు ఇదిగో ఈ సౌలుని నువ్వు రాజును చెయ్యి. దేవునికి స్తోత్రం. ఈ సౌలుని ఏం చేయాలంట? రాజును చెయ్యి, నేను నా ఆత్మనిస్తాను. సౌలు అప్పుడు రాజై ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తాడని ఏమండి చెప్పగా, అప్పుడు సమూయేలు ప్రవక్త గారు, అయ్యా నీ గాడిని తోలుకొని పనివాడిని పంపించే ఇంటికి, మీ నాన్నగారి గాడి దొరికేన సంతోషం ఉంటుంది కదా, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను రాజును చేయటానికి దేవుడు నాతో మాట్లాడాడు రాత్రి, నేను రాజును చేయాలి అలాగ అనుకుంటున్నాను అన్నాడు సమూయేలు సేవకుడు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు సేవకుని మాట వినుట వలన ఎన్ని కార్యాలు జరిగాయి అంటారు? లెక్క పెట్టలేదా? ఎక్కాలు నేర్చుకోండి వెళ్ళి. అయితే ఎన్ని కార్యాలు జరిగాయంటే
ఒకటి పోయిన గాడిద దొరికాయి, నెంబర్ 1. రెండవది ఏంటంటే సౌలు అన్నవాడికి రాజయ్యే యోగ్యత కలిగింది. 2 కార్యాలు జరిగాయా? ఎవరి మాట వల్ల జరిగాయి చెప్పాలి? సేవకుని మాట వల్ల జరిగాయి. అంటే సేవకుని మాట ఎవరి మాట నమ్మాడు పనివాడు సౌలు? దేవుని మాట. మరి ఈ రోజుల్లో కూడా నమ్ముతున్నావా? సేవకుడు చెబుతున్నాడు, దైవజనుడు చెబుతున్నాడు, మన కార్యం జరుగుతుంది, మనం సంతోషంగా ఉంటాము, మనకు పోయింది దొరుకుతుంది, తప్పిపోయినది ఎవరైనా వస్తారు, తప్పగా మన బిడ్డలు మన కుటుంబంతో క్షేమముగా ఉండగలమని నమ్ముచున్నావా? ఏమండి? నమ్మట్లేదు. ఎవరు మాట్లాడట్లేదంటే నమ్మట్లేదని అర్థం కదా. నమ్ముచున్నారా అంటే నమ్ముచున్నామని చెప్పేవారు దేవునికి స్తోత్రం. అలాంటి వారికి మేలు జరుగుతుంది, అలాంటి వారు దీవించబడతారు, అలాంటి వారు ఆస్వాదించబడతారు. దేవుని బిడ్డలారా, ఏమండి? తప్పిపోయిన గాడిదలను రప్పించిన దేవుడు, ఏమండి? గాడిదలు కాసుకొని బ్రతికే సౌలును రాజును చేసిన దేవుడు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందా? నువ్వు కూడా ఏదైనా కోల్పోయి ఉన్నావా? ఇంకా నీ జీవితంలో ఏమి జరగలేదా? అయితే ఈరోజు నీతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నేను పుట్టించిన సేవకుని మాటని వినాలి, నేను ఏర్పాటు చేసుకున్న సేవకుని మాటని వినాలి. ఆయన మాట అన్ని విషయాల్లోనూ ఉపయోగించుకుంటే అది నీకు ప్రయోజనము, నీకు ప్రయోజనం, నీకు ప్రయోజనం. చాలా కాలం కిందట ఈ వాడ్రేవ్ అనే గ్రామంలో చేపలు పట్టుకొని జీవిస్తున్న సంగాడి అప్పారావు అనే అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అతను ఒక సేవకునిగా నియమించాడు. అతని సేవా పరిచర్య జీవితంలో ఏమండి నేను ఒక విశ్వాసిగా ఆయన మాటనే నమ్ముతా వచ్చాను. ఆ మాట నన్ను ఏం చేసిందంటారు? ఆ మాట వల్ల నేను ఏమైనానంటారు? ఏమండి? నీచమైన బ్రతుకును దేవుడు తొలగించి నిజాయితీ అయిన జీవితాన్ని జీవించడానికి దేవుడే తన ఆత్మనిచ్చి, చదువు లేని నాకు, విద్య లేని నాకు ఇంత జ్ఞానం ఇచ్చి, ఇంత అమూల్యమైన మాటలను వివరించే శక్తినిచ్చి వాడుకుంటున్నాడు నా దేవుడు. మీరు కూడా ఇప్పుడు ఉన్న ఈ సేవకుని మాట ఆలకించినట్లయితే రాబోయే దినాలలో మీ కుటుంబాలు, మీ జీవితాలు గొప్ప గొప్ప అభివృద్ధికి రావటానికి సిద్ధముగా ఉంది. అందుకని దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యం చెబుతుంది, ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? సేవకుని మాట వినాలి అంట. ఆ మాట విన్న వారందరూ రాజుల 2వ గ్రంథములో కూడా ఏమండి 4వ అధ్యాయములో ఒక భక్తుడు ఒక స్త్రీను తన భార్యగా చేసుకొని జీవిస్తున్న కాలంలో ఆ భక్తుని కుటుంబాన్ని గడవపోవటం వలన కొంతమంది దగ్గర అప్పు తీసుకొని అప్పు తీర్చుకుంటానే చనిపోయాడు. ఏమండి? చనిపోయిన ఆ భర్త వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది భార్య, 2 బిడ్డలు ఉన్నారు. ఆమె అనుకుంటుంది ఏంటి? ఆమె అనుకునే మాట ఏంటి? అయ్యో, ఇప్పుడు నా బిడ్డలను తీసుకొని పోవటానికి నాకు అప్పిచ్చిన వాడు వచ్చి బాధ పెడుతున్నాడే, నేను ఏం చేయాలా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తుండగా ఆమెకు ఒక ఆలోచన దేవుడు కలిగించాడు. ఏమిటి ఆలోచన? ఇదిగో ఈ గ్రామములో, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీ సంగతంతా తెలుగుపరచు అని దేవుని ఆలోచన ఇస్తే, ఆ ఆలోచన ప్రకారంగా ఆ అమ్మ వచ్చి అంటది, అయ్యా దైవజనుడా, ఇప్పుడు అప్పులవాడు వచ్చి నా బిడ్డను తీసుకొని పోతానంటున్నాడు. అయ్యో, నా దిక్కుతోసిన పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు ఆందోళన పరిస్థితిలో ఉంటే ఆయనే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడని ఆమె యొక్క ఆలోచన. అయితే దైవజనుడు అంటున్నాడు, అమ్మా, నా వలన నీకేం కావాలి? అయ్యా,
నీ వల్ల నాకేం వద్దు, కానీ నీ నోటు మాట నాకు వినిపిస్తే అదే నాకు చాలు. ప్రియులారా, వింటున్నారా వాక్యాన్ని? నాకు నీ వల్ల నాకేం వద్దు, కానీ నీ నోటి మాట కోసం వచ్చానయ్యా. అయితే అమ్మా, నీ ఇంట్లో ఏముంది? నీ ఇంటిలో ఏముంది అంటే కొంచెము నూనె తప్ప ఇంకేమీ లేదు. అయితే అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకగలిగిన ఒట్టి పాత్రలను వెరువు పుచ్చుకో. ఆ పాత్రలన్నీ కూడా వరుసగా ఇంట్లో పేర్చు. ఆ ఉన్న నూనె కొంచెం కొంచెం వాటిలో పోయి నీవు నీ కుమారులు లోపల ఉండి తలుపేసి కాసేపాకు చూడు, ఏం జరుగుతుందో అప్పుడు నీకే అర్థమవుతుంది. అలాగని దైవజనుడు చెప్పాడు, సేవకుడు చెప్పాడు. దేవుని చేత ఎన్నుకున్నబడిన సేవకుడు చెప్పిన మాట ఆ విశ్వాసురాలు నమ్మిందండి. నమ్మి ఇంటికి వచ్చింది. తన కుమారుకు చెప్పింది, అయ్యా పాత్రలు అడిగిరండిరా అని అంటే వెళ్ళారు. వాళ్ళు పాత్రలు తెచ్చారు, ఇంట్లో వరుసగా పెట్టింది. దానిలో కొంచెం కొంచెం నూనె పోసింది. ఏమండి, పోసి చూసిన తర్వాత ఏమైందంటే ఆ పాత్రలన్నీ పొంగి పొర్లిపోతున్నాయి. ఆశ్చర్యమైపోయింది అమ్మకి. ఏమిటి, దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా చేయటం వలన ఇంత అద్భుతం జరిగింది నాకు. ఇప్పుడు మళ్ళీ ఈ సంగతి దైవజనుడు చెప్పాలని మరలా పరిగెత్తి సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా కులాసేనా అన్నాడు. అయ్యా, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమమ్మా, నువ్వు చెప్పినట్లుగా నేను చేయటం వలన ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోయి పొంగు పొర్లిపోతున్నాయి గారు అన్నది. దేవునికి స్తోత్రం. అయితే అమ్మా, ఇప్పుడు మళ్ళా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఆ నూనె అమ్ముకొని అప్పు తీర్చాయి అని చెప్పగానే ఇంటికి వచ్చింది. నూనె అమ్మటం మొదలుపెట్టింది. నూనె అమ్ముతుంది సాయంకాలం దాకా. సాయంత్రం తీసుకెళ్ళి వట్టిపాత్ర ఇంట్లో పెట్టేస్తుంది. దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? అప్పుడు ఈ అప్పులన్నీ తీరిపోయి ఆదాయము పెరిగింది. ఎవరి మాట వలన? చెప్పాలి గట్టిగా. సేవకుని మాట వినుట వలన నీ ఇంటిలో ఉన్న పేదరికము తొలగిపోతుంది. నువ్వు అనేకులకు అప్పిచ్చేటట్లుగా దేవుడు నీకు ఆదాయం పెంచుతున్నాడు. వింటావా? సేవకుని మాట వింటావా? ఆలకిస్తావా? ఆలకించి దేవుని మాట ఇది అనుకుంటావా? అనుకోవా? దేవుని మాట ఇది సేవకుని నోట పలుకుతుంది. దేవుని మాట ఇది సేవకుని నోట నుండి వస్తుంది. ఈ మాట నాకు ఫలమిస్తుంది, ఈ మాట నాకు దీవెన ఇస్తుంది, ఈ మాట నాకు ఆశీర్వాదం ఇస్తుంది. నాకు తప్పనిసరిగా నేను అభివృద్ధి పొందగలుగుతానని నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఏమండి, సేవకుని మాట నమ్మకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉందండు కదా. ఏ సేవకుని మాట వినకపోతే ప్రమాదం ఉంది? దేవుడు పుట్టించిన ఏర్పాటు చేసిన సేవకుని మాట. ఎవరి మాట? దేవుడే పుట్టించి సేవకునిగా ఏర్పాటు చేసి తన ఆత్మనిచ్చి నడిపిస్తున్నాడు. చూడండి, ఆ సేవకుని మాట వినకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఆ మాట నేను ఇప్పుడు చెప్పను. ఆ మాట నేను మీకు చెప్పను. ఎందుకంటే మీకు మేలు కలిగే మాట చెప్తున్నాడు దేవుడు, మీకు ప్రయోజనకరమైన మాట చెబుతున్నాడు దేవుడు, మీ కుటుంబాలు దీవించబడే మాట చెబుతున్నాడు దేవుడు. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం యావత్తు కూడా అభివృద్ధి పొందటానికి దేవుడు మీకు ఇస్తున్న గొప్ప అవకాశం ఇది. మేలు చేసే దేవుడు మేలు నీకు చేస్తాడు. నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలంటే సేవకుని మాట వినాలి. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళా న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. 17వ అధ్యాయము 10వ వచనము నుండి చదువుతారా కొన్ని మాటలు. మీకా అనే ఒక విశ్వాసి నా వద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు
10 ఎండి రూకలు ఇస్తాను, ఒక దుస్తు బట్టలను, ఆహారం ఇచ్చేదని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనిషి యొద్ద నివసించి సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులో ఒకడిగాను ఉండెను. మీకా లేవీయుడిని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడిగాను ఇంట ఉండెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకా ఇంటికి వచ్చిన యవనస్తుడు ఎలా ఉన్నాడంటమ్మా? యాజకుడిగా ఉన్నాడు, దేవుని సేవకుడిగా ఉన్నాడు. దేవుని పంపిస్తేనే వచ్చాడు ఈయన, దేవుడు పంపిస్తేనే వచ్చాడు. మీకా గారు చూసి, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, నేను యూదా బెత్లెహేము నుండి బయలుదేరి వచ్చిన యాజకుడును, నేను స్థలం ఉంటే అక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాను అంటే, ఈ మీకా గారు అన్నాడు, అయ్యా మా ఇంటికే వచ్చాయి, ఎవరింటికి వెళ్ళవద్దు, మా ఇంట్లోనే ఉండు, నీకు కావలసిన సౌకర్యం అంతా నేను చూసుకుంటానని మీకా గారు మాట్లాడినట్లుగా బైబిల్లో ఉందో దేవుని బిడ్డలారా. అప్పుడు యాజకుడు మీకా గారి ఇంట్లో ఉండుట వలన మీకాకేంటి ఫలము, మీకాకేంటి మేలు? చూడండి, లేవీయుడు యాజకుడుగా ఉన్నందున దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఎవరు నీకు యాజకుడిగా ఉండాలా? ఎవడు నీకు సేవకుడిగా ఉండాలా? దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత వచ్చినవాడు, దేవుని పేరటే నా ఇంటిని దర్శించిన వాడు నాకు యాజకుడు, నాకు సేవకుడు. ఆయన నోట మాటే నాకు మేలు, ఆయన పలికితే చాలు దేవుడు మేలు చేస్తాడని నీ విశ్వాసములో నువ్వు అనుకుంటా ఉండు. నీకు చూపించాడు దేవుడు ఒక సేవకుడిని. ఇది గుర్తుపెట్టుకో. చాలామంది మర్చిపోతున్నారు, చాలామంది గమనించట్లేదు. మనం ఇటీవల ఒకరింటికి వెళ్ళే నేనే, వాళ్ళు పిలవలేదు, రమ్మనలేదు, దేవుడు ప్రేరేపిస్తే నేను వెళ్ళాను ఆ ఇంటికి. ఎక్కడికి? పాయింట్ని నన్ను పిలవలేదు, వారు నన్ను రమ్మనలేదు, నన్ను ప్రేరేపిస్తే నేనే వెళ్తే అక్కడ ఒక విశ్వాసాలు ఉంది. రండి పాస్టర్ గారు అన్నది. వెళ్ళాను, కుర్చేసింది అమ్మాయి, కూర్చున్నాను. కూర్చుంటే ఆ ఇంటి యజమానుడు వచ్చాడు. నేనన్నాను, అన్నాను, అన్నా నీతో చిన్న మాట మాట్లాడాలి రా అన్నాను అంతే. అంటే ఆయన ఏమంటాడంటే, అరే సేవకుడు వచ్చాడు, దైవజనుడు వచ్చాడు, దేవుడు పంపిస్తే వచ్చాడు, మేము పిలవకుండా వచ్చాడు అని రావాలా కదా. అరే నేను వినను తమ్ముడు, నాకు ఆ మాటలు అవసరం లేదన్నాడు. ఏమన్నాడు? నేను ఆ మాటలు వినకూడదు, నేను వినను అని ఇల్లు వదిలేసిపోయాడండి. అది చూడండి, ఇల్లు వదిలేసిపోయాడు. ఎంత ఘోరం ఇది! సేవకుడు వస్తే అలా నిరాకరిస్తావా? సేవకుడు వస్తే పొమ్మన్నట్లుగా ఉంటావా? సేవకుడు వస్తే ఏమంటే ఆయన మాట వినవా? అయితే నీ గతి ఉందో ఇదిగో కింద చూపిస్తాను, బైబిల్లో ఉన్నాడు. ఇప్పుడు మాట విన్నాడు మీకా. ఎవరి మాట విన్నాడమ్మా? సేవకుడైనా, దైవజనుడైనా, ప్రవక్త అయినా వారి మాట విన్నారు. వినిన వారందరూ దీవించబడుతున్నారా లేదా? ఇప్పుడు మీకా గారికి ఏమొచ్చింది అన్నాడు? నాకు మేలు కలిగింది. ఎవరి వలన? దేవుని వల్ల మేలు కలిగింది. ఎందుకు కలిగిందంటే సేవకుడు నేను ఆహ్వానించుకున్నాను, సేవకుడు నా ఇంటికి పిలుచుకున్నాను, అందుకు దేవుడు నాకు మేలు చేశాడు. ప్రియులారా, ఈ రోజుల్లో నీ ఇంట్లో మేలు జరగాలి, నీ కుటుంబాల్లో మేలు జరగాలి, నీ వ్యాపారాలు ఫలించాలి, నువ్వు చేసే ప్రయత్నాలు ఆశ్రయించబడాలంటే తప్పనిసరిగా దేవుడు పంపిన సేవకుని మాటకి లోబడాలి. లోబడటం మీ పని, లోబడటం మీ బాధ్యత. అలా లోబడితేనే మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలకి మేలులు జరుగుతాయి. ఏమండి? ఆలోచించండి. అందుకు మీరు కూడా, నేను కూడా ఆలోచించవలసిన మాట. ఏ మాట అంటే బైబిలులో ఉన్న మాట. ఇప్పుడు మరొక మాట చదివిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి.
ఏమండి? ఏబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఎవరు? యెహోవా దేవుడు ఏబుతో ఒక మాట పలికాడు. అంటే ఏబుకును దేవునికి సంభాషణ జరుగుతుంది. గమనిస్తున్నారా? అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఏబుని అతను నా సేవకుడిగా చేసుకోవాలి. ఏబు అనేకుల కొరకు ప్రార్థన చేసే దైవజనుడు అవ్వాలి అని దేవుని ఉద్దేశముతో ఏబుతో మాట్లాడాడు దేవుడు. అంతవరకు అలా ఆగండి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మళ్ళా దేవుడు? తర్వాత నా సేవకుడైన ఏబు పలుకున్నట్లు ఎవరు పలకలేదంట. ఇంకా ఎవరో కొందరు ఉన్నారు అక్కడ కదా, ఎవరో కొంతమంది ఉన్నారు. వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటేమో సేవకునితో ఏబుతో మాట్లాడాడు. ఏబుతో మాట్లాడిన తర్వాత మరొకరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నా సేవకుడైన ఏబు పలికినట్లుగా పలకలేదు. అంటే ఇలాంటి వారు కూడా ఉంటారా? ఉన్నారు కదా. ఇందా చెప్పాను ఒక వ్యక్తిని, ఏమా విన్నారా? ఇదిగో నా సేవకుడు పలికినట్లుగా నువ్వెందుకు పలకట్లేదురా అడుగుతున్నాడు దేవుడు. ప్రతి మనిషిని అడుగుతాడు. నా సేవకుడు ఒకడు వాడరేవులో ఉన్నాడే, నా సేవకుడు మాట్లాడినట్లుగా నువ్వెందుకు మాట్లాడవు? వ్యతిరేకిస్తున్నావేంట్రా నువ్వు? దేని కొరకు వ్యతిరేకిస్తున్నావు? ఈ రోజుకైనా సరే, ఇప్పటికైనా సరే నువ్వు కానీ మార్పు చెందకపోతే నీ పని నేను పడతానన్నట్లుగా దేవుడు చెబుతున్నాడు అక్కడున్న మనుషులతో. ఆ మనుషులు ఏం చేయాలి? తర్వాత నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను. కోపం అంటండి. ఎవరు కోపమ్మా? ఎందుకని? సేవకుని మాట వినకట్లేదు, దేవుని మాట వినట్లేదు. మరి వినకపోతే నీ పని ఏం చేయాలా? అందుకే నా కోపం మీ మీద మండుచున్నది. జాగ్రత్త. నా కోపము రగులుకుందంటే ఇక మంటలను ఆపేవాడు ఎవడు లేడు. భూలోకంలో ఏ మనుషుడు కూడా ఆపలేడు, మంట చల్లార్చలేడు. అందుకని నా కోపం నీ మీదకు రాకముందే, నా ఉగ్రత నీ మీదకు రాకముందే నువ్వు నా సేవకుడైన ఏబు దగ్గరికి వెళ్ళాలి. నా సేవకుడైన ఏబు మాట వినాలి. నా సేవకుడు ఏం చెప్తే అది నువ్వు చేయాలి. లేకపోతే నా కోపము. ఏ కోపం? ఎవరి కోపమ్మా? దేవుని కోపం. ఒకవేళ సేవకుడు ఏం చేయలేకపోవచ్చు, సేవకుడిని శిక్షించకపోవచ్చు, సేవకుడిని కొట్టలేకపోవచ్చు. కానీ సేవుడి పక్షముగా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటున్నాడు. ఇదిగో ఏబు అని అతను నా సేవకుడు. అతను ఎప్పుడు 24 గంటలు ప్రార్థనలో ఉంటాడు. ప్రార్థన చేసే వ్యక్తి అయినా మీరు కూడా దీవించబడాలంటే, మీరు కూడా ఆశ్రయించబడాలంటే ఈరోజు నేను చెప్పే మాట ఏ మాట అంటే, నా సేవకుడైన ఏవనతన మీ ఊర్లో ఉన్నాడు, మీ గ్రామంలో ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలా? ఏమండి? ఏం చేయాలంటే మీరు ఒక్కొక్కడు 7 గొర్రెలు, ఒక్కొక్కడు 7 మేకపోతులను పట్టుకొని నా సేవకుడైన ఏబు దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళంతా మాట వినకుండా తిరిగిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలంటే భయం? సేవకుడి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా? ఎందుకో అది గుర్తించండి. మీరు కూడా సేవకుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అంటే, ఇంతవరకు మాట వినకుండా తిరుగుబాటు చేసిన వాడు, ఏమండి, మంచి మాట చెప్తా ఉంటే విననొల్లనవాడు. ఈ రోజు కానీ నువ్వు తిరిగి వెళ్ళకపోతే, నా సేవకుడి దగ్గర వెళ్ళకపోతే నా కోపము నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద రగులుకుంటుంది అంటున్నాడు దేవుడు. ఆలోచిద్దాం. ఏమండి? వెంటనే వీళ్ళకి భయం పుట్టేసింది. బాబోయ్,
ఈయన మనుషుడు కాదే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏబు మాట్లాడలేదు, ఏబు పలకలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన కోపగించుకున్నాడంటే మనం నాశనం అయిపోతాము. ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే నేను సేవకుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి. సేవకుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోవాలని అప్పుడు వారందరూ కలిసి ఏం చేశారు తెలుసా? గొర్రెలను మేకలను కలిగి ఉన్నవారు తీసుకొని సేవకుడి దగ్గరికి వచ్చారు. సేవకుడు ఏం చేశాడు? సేవకుడు ఏం చేశాడయ్యా? ఆ గొర్రెలను మేకలను అర్పించాడు. మీరు క్రమంగా లైన్గా చదువుకెళ్ళండి. ఏమండి, వారు గొర్రెలు మేకలు తెస్తే అప్పుడు సేవకుడైన ఏబు ఏం చేశాడు? వాటిని దాన బలిగా దేవునికి అర్పించి అప్పుడు వీరి నిమిత్తము ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా? చేస్తున్నారా? సేవకులు ప్రార్థనలు చేస్తున్నారా? సేవకులు ప్రార్థనలు చేస్తున్నారా? మీరు ఎవరు ప్రార్థన చేస్తున్నా చెప్తున్నారు? మీరు చేస్తున్నా చెప్తున్నారా? నేను మీ గురించి కాదు కదా వాక్యం చెబుతుంది. సేవకుడి మీద దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకులు అంటున్నారే కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అది తెలుసుకోండి. సమాజంలో మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు సేవకుడు చేస్తున్నా లేదా ప్రార్థన? అది వినబడుతుందా లేదా మీకు? ఇది గమనించాలంటున్నాను నేను. ఏమండి, ఇది గమనించాలి. ఎందుకంటే ఆ రోజు దేవుడు ఏమండి ఏబు గారి స్నేహితులతో మాట్లాడిన మాటలు ఏంటంటే, రబాయ్ నా సేవకుడు ఉన్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలిరా, మీరు వెళ్తే మీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే మీరు దీవించబడతారు అలాగని దేవుడు చెప్పాడు. చెప్పిన ప్రకారంగాన వారు ఏమంటున్నారో మరొక వాక్యంలో చూద్దాం. ఏమండి, మళ్ళా వారు గురించి మనం తెలుసుకోవడానికి ఇర్మియా గ్రంథము చూడండమ్మా. ఇర్మియా గ్రంథములో 42వ అధ్యాయము 4-5 వచనాల మధ్య చదువుతారు ఒకసారి. ఇర్మియా గ్రంథము వింటున్నారా వాక్యము? ఏమండి, ఇప్పుడు ఏబు గారే మాట్లాడుతున్నాను అనుకోండి, ఇర్మియా గారు మాట్లాడుతున్నాడని ఈ వాక్యంలో చూస్తున్నాం మనం. ఏమండి, ఏబు గారి గ్రంథములనేమో ఏబు కూడా మాట్లాడుతున్నాడు తన స్నేహితులతో, వారి కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు వారు అనుకుంటున్న మాటను ఇక్కడ మనం చూడబోతున్నాం. ఏమని? ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనవి అంటే మీరు చెప్పిన మాటలు దేవునికి స్తోత్రం. ఏమండి, ఇందాక మనం ఏబు గ్రంథంలో చదివాం కదా. ఇప్పుడు ఏబు స్నేహితులు గొర్రెలు మేకలు తీసుకొని ఏబు దగ్గరకు వచ్చారంటారా? రాలేదంటారా? వచ్చారు. వచ్చి అన్నారు వాళ్ళు, అయ్యా మేము ఇంతకాలము గ్రహించలేకపోయాము, నువ్వు పలుకుచున్న మాట దేవుని మాటలని మాకు అర్థం చేసుకోలేకపోయాము, మేమందరం కూడా పాపం చేసాము, ఈరోజు శిక్షించబడటానికి దేవుని కోపం మా మీదకి రగులుకుంటుంది, మాము రక్షించబడాలి, అందుకు మా నిమిత్తము నువ్వు ప్రార్థన చేయి ఏబు గారు అలాగని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఏబు గారు వాళ్ళ కోసము ప్రార్థన చేశారు. అలాగే ఇప్పుడు ఇర్మియా కూడా అంటున్నాడు, మీరు చెప్పిన మాటలన్నీ నేను అంగీకరించాను. ఎవరైనా ప్రవక్త, ఏ ప్రవక్త అంటే దేవుని చేత పుట్టించబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని ఆత్మనిచ్చి ఇర్మియా నడిపిస్తున్నాడు గ్రామాల్లోనికి. ఈ గ్రామానికి వచ్చి ఇర్మియా అంటున్నాడు, ఇంతవరకు మీరందరూ చెప్పిన మాటలను నేను అంగీకరించానయ్యా. ఏం బాబు, మీరు కూడా చెప్తున్నారు కదా, మీరు కూడా చెప్తున్నారా లేదా? ఏం చెప్తున్నారు? అయ్యగారు ప్రార్థన చేయ, వ్యాపారం ఫలించలేదు, బోటు వెళ్తే చేపలు పట్టలేదు, చేపలు అట్టుకెళ్తాం కానీ బేరం రావట్లేదు అంటున్నారా లేదా? అనలేదా? మాట్లాడరు. ఇదే మీ దగ్గర ఉన్న గుణం.
అడిగిన దానికి సమాధానం వెంటనే చెప్పరు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సమాధానం చెప్పబోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నీవే ఆలోచించు. నీ ఆలోచనే నీకు ఫలమవుతుంది. నువ్వు ఆలోచించకపోతే నీకు చాలా చాలా నష్టము కలుగుతుంది. నీకు చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది. నీ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మన తండ్రి మనతో మాట్లాడుచున్నగా మనం ఎవరు? ఆయన బిడ్డలము, ఆయన పిల్లలము. ఆయనతో మనమందరము కూడా సంతోషించాలి. ఆయన వలనే నీకు నాకు మనకి మేలు కలుగుతుంది. ఇప్పుడు ఇర్మియా గారు మీరందరూ చెప్పిన మాటలు నేను ఆలకించాను, అంగీకరించానయ్యా. తర్వాత ఏమన్నాడమ్మా? మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థన చేస్తాను. చెప్పండి దేవునికి స్తోత్రం. నిద్రమత్తులో ఉన్నట్టుగా కనబడుతున్నారు జనులు. ఎవరు చేస్తున్నాడు ప్రార్థన? ప్రవక్త అయిన సేవకుడు చేస్తున్నాడు ప్రార్థన మీకోసం. మీరేమో నిద్రపోతారు, మంచాల మీద ఉంటారు. కాకపోతే ఇది ఏడుతూ ఉండాలి ఇక్కడ. ఏమండి? మీరేమో మంచాల మీద ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకొని నిద్రపోతూ ఉంటారు. కానీ సేవకుడు ఏం చేస్తున్నాడు అర్థమైందా మీకు? సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటారా మీరు? ఏ సేవకుడు అంటే దేవుని ఏర్పాటు చేసుకున్న సేవకుడు. ఇదిగో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, మీరు చెప్పిన ప్రతి మాట నేను అంగీకరించాను. మీకు కష్టమే కలిగింది, మీకు ఇబ్బందే కలిగింది, మీకు శ్రమే కలిగింది, మీకు ఆపదే వచ్చింది. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు పోవాలంటే సేవకుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనలు చేయబడుతున్నాయి. ప్రార్థన వల్ల మీకు మీ బిడ్డలకి ఫలాలు రాబోతున్నాయి. ఇదిగో మీరు కూడా ఏమనుకోవాలో చూడండి. వాక్యం 5వ వచనం చదవమ్మా. 5వ వచనం ఏమన్నారు ఇర్మియాతో? నిన్ను మా యొద్దకి ఎవరు పంపిస్తే వచ్చాడు ఇర్మియా? ఏమండి? ఇర్మియాని అతను ఎవరు పంపితే వెళ్ళాడండి? దేవుడు పంపుతున్నాడు, ఇర్మియా వెళ్తున్నాడు. నువ్వు పిలవు, మా ఇంటికి రండి పాస్టర్ గారు అని పిలవు. నువ్వు మా ఇంటికి రండి అని, సేవకులారా రండి అని పిలవరు కదా, అది మన అలవాట్లు. కానీ నువ్వు పిలవకపోయినా సరే మీ ఇంటికి పంపిస్తున్నాడు దేవుడు. ఇదిగో ఇర్మియా అన్నారు వాళ్ళందరూ. ఇర్మియా గారు నిన్ను మా వద్దకి పంపించాడు దేవుడు. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏం చేస్తుందంట? అవును, ఉండును గనుక మాకు మేలు కలుగునని వింటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇర్మియా గారు దేవుని మాట చెప్తా ఉంటే వాళ్ళేమన్నారమ్మా? వాళ్ళేమన్నారయ్యా? మాకు మేలు కలిగినట్లు మేము దేవుని మాట వింటాము అన్నారు. దేవుని మాట నీకు 1,00,00,000 రూపాయలు మూట. దేవుని మాట ఏమండి? పెరిగి అన్న మూట. దేవుని మాట జీవజలపు ఊట. దేవుని మాట నీకు ధనము కలిగించే మాట. అందుకని ఈరోజు మీతో మీ దేవుడు మాట్లాడిన మాట మీరు వింటే మీకు మేలు. విన్నవారు అందరూ దీవించబడ్డారా? ఎవరెవరు దీవించబడ్డారు చెప్పండి. కొంతమంది పేర్లు. సౌలు సేవకుడు. తప్పిపోయిన గొర్రెలు దొరికాయి. సౌలుని ఏం చేశాడు దేవుడు? రాజుని చేశాడా? చేశాడు. ఏమండి? ఒక బీదరాలు అప్పులు దైవజనుల మాట ఆలకిస్తే ఏమైంది? అప్పులు తీరిపోయి ఆదాయం పెరిగిందా? పెరిగింది. ఏమండి? ఏబు గారి స్నేహితులు
ఏబు గారి మాట ఆలకించడం వలన వారికి ఏమి తప్పింది? శిక్ష తప్పించబడింది. అవునా? ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వెళ్ళిన వారికి కూడా మేలు జరిగిందా లేదా? యాజకుడిని చేర్చుకున్నాడు మీకా, అతనికి ఏం కలిగింది? మేలు కలిగిందా? మరి ఈరోజు నీ ఇంట్లో మేలు కలగాలంటే నువ్వు ఎవరి మాట వినాలి? ఎవరి మాటకి నువ్వు లోబడాలి? ఎవరిని గౌరవించాలి? ఎవరికి విధేయత చూపాలి? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు, దేవుని ఎన్నికలో ఉన్న సేవకుడు మీ ఇంటికి ఓరకనే రావట్లేదు, నువ్వు పిలిస్తే రావట్లేదు, దేవుని ప్రేరేపణతో వస్తున్నారు. ఇది నువ్వు గ్రహించుకో. ఇంతకాలం నువ్వు గ్రహించలేదేమో, ఇంతకాలం నువ్వు అనుకోలేదేమో. అయ్యో, ఎన్నిసార్లు మా ఇంటికి సేవకులు వచ్చారు, ఎన్ని మార్లు నా ఇంటికి వచ్చాడు సేవకుడు, అయ్యో నేను దేవుడు పంపించాడని అనుకోలేదే, ఏదో ఒక మనిషిలాగే నేను అనుకున్నాను. ఎన్నో మాటలు చెప్పాడు నా ఇంటికి వచ్చి, దేవుని మాటల గురించే నాకు వివరించేవాడు, నేను ఒక్క మాట కూడా గ్రహించలేకపోయానే, అందుకేనా నాకు మేలు లేదు. ఇక్కడి నుంచి నేను నా దేవుడు చెప్పిన వాక్యం, నా దేవుడు వినిపించిన వాక్యం, దేవుడే పుట్టించిన సేవకుడు, దేవుడే పంపించిన సేవకుడు, విద్య లేకపోయినా సరే మహాజ్ఞానముతో నింపిన దేవుడు, చదువు లేకపోయినా సరే మహాజ్ఞానముతో నింపిన దేవుడు ఆయనలో ఉండి మాట్లాడాడు. ఈ రోజు నుంచి నేను తప్పనిసరిగా సేవకుని మాటకు కట్టుబడి ఉంటాను, సేవకుని మాటకు కట్టుబడి ఉంటాను. సేవకుని మాట వినరా? వింటారా? సేవకుని మాట వినని వాడి గురించి కూడా ఒక మాట ఉంది, చూద్దాం. అదే అపోస్తుల కార్యములో చూడండి, ఇందాక మీరు చదువు చూడండి. ఆ ప్రవక్త మాట విననవాడు ప్రజలలో గ్రామములో ఉండకుండా, అది ఎవరి మాట వినకపోతే నాశనం అంట. ఏం బాబు, ఎంతమంది వినకుండా పోతున్నారు, ఎంతకంటే నిర్లక్ష్యంతో పోతున్నారు. పోనీ మనకేమి భయం లేదు, మనకేమి దిగులు లేదు. భయము సందకు భక్తుడా, అలజడాలు చూచినప్పుడు, భయము చందకు భక్తుడా, ఈ లోకపు అలజడాలు చూచినప్పుడు, భయము సందకు నీవు, భయము సందకు నీవు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవాన్నాడు. ఆ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చందకు భక్తుడా, ఈ లోకపు అలజడాలు చూచినప్పుడు. దేవునికి స్తోత్రం. భయపడకండి, దేవుడు ఉన్నాడు. దిగులు పడకండి, సేవకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎందుకున్నారు అమ్మా? ఎందుకున్నారో చెప్పనా? సేవకుడు ప్రార్థన చేయటానికి ఉన్నాడు, దేవుడు నిన్ను కాపాడటానికి ఉన్నాడు. ఏం బాబు, సేవకుడు ఎందుకున్నాడు? నీ కోసం ప్రార్థన చేయటానికి ఉన్నాడు. దేవుడు ఎందుకున్నాడు? ఆ సేవకుని ప్రార్థన ఆలకించి నిన్ను కాపాడటానుకున్నాడు. అందుకు నువ్వు దిగులు చెందకు, భయపడకు, ఈ లోకపు అలజడలు చూసి కలవర చెందకు. దేవుడు ఈ వాక్యాన్ని మన ఇరుకుడిలో దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి, సాక్ష్యం ఎవరైనా చెప్పగలవారు ఉంటే రండి, సాక్ష్యం చెప్పగలవారు ఉంటే రండి. ఇన్న వాక్యాన్ని మర్చిపోకండి. దేవుని నామానికి స్తోత్రములు.